ఇప్పుడు నేను చెప్పబోయే వార్త హృదయం ద్రవించేలా ఉంటుంది. అసలు భార్య అంటే ఇలా కూడా ఉంటారా? ఇంత ఇంత మంచి వాళ్ళు కూడా ఉన్నారా? ఇంత ప్రేమ కలిగిన వాళ్ళు కూడా ఉన్నారా అని ఆశ్చర్యపోతారు. ఆ భార్య యొక్క భర్త చనిపోయాడు. ఆ భర్తకు పోస్ట్ మార్టానికి చేస్తే 5,00,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి వస్తాయి. వారి జీవనాధారం మేకలు కాసుకొని బతకడం. కానీ ఆ 5,00,000 నాకు వద్దు అని ఆమె చెప్పింది. ఎందుకు వద్దన్నది ఈ హాస్పిటల్ వాళ్ళతో ఆమె చెప్పినటువంటి విషయము ఇలా ఉంది. నా భర్తను ముక్కలు ముక్కలుగా కోసి 5,00,000 రూపాయలు నాకు ఇస్తే నాకెందుకు? కోసేటప్పుడు నా దేవుడికి, భర్తను దేవుడిగా ఆమె మాట్లాడిన తీరు, నా దేవుడికి నొప్పి కలుగుతుంది కాబట్టి నేను కోయటానికి ఒప్పుకోను, నాకు ఆ 5,00,000 రూపాయలు నాకు వద్దు అని చెప్పినటువంటి భార్య సంఘటన ఇది. ఇంతటి గొప్ప భార్యను పొందినటువంటి అతను నిజంగా రాజే. ఆమె చెప్పినట్టు దేవుడే, దేవుడి కంటే ఎక్కువే. ఆమె ప్రేమ సామ్రాజ్యానికి నిజంగా చక్రవర్తి అని మనం చెప్పక తప్పదు. నిజంగా ఆవిడకు హ్యాట్స్ ఆఫ్. ఆవిడకు ఒక లైక్ చేయండి.